మీకు తెలుసా, ఒక బ్యాంక్ అకౌంట్తో లైఫ్ రన్ అయితే ఇప్పుడు చెప్పబోయే ఈ 3 అకౌంట్స్తో వెల్త్ క్రియేట్ అవుతుంది. మంత్లీ ఎక్స్పెన్సెస్ కోసం ఒక అకౌంట్, మీ ఈఎంఐస్, కిరాణా, రెంటు, బిల్స్ ఇవన్నీ కూడా ఈ అకౌంట్ నుంచే వెళ్ళాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే మన ఖర్చులు ఎంత అవుతున్నాయి అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. రెండోది ఎమర్జెన్సీ అకౌంట్. అనుకోని మెడికల్ ఎక్స్పెన్సెస్ వచ్చినా, జాబ్ ప్రాబ్లం వచ్చినా, ఇంకేదైనా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వచ్చినా ఈ అకౌంట్ మనకు అండగా నిలబడుతుంది. అవసరం లేకుండా ఈ అకౌంట్ నుంచి మనీని మాత్రం వాడకండి. థర్డ్ వన్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్. సంపాదించిన ప్రతి రూపాయి కూడా ఖర్చు చేయడం కోసం మాత్రమే కాదు, ఫ్యూచర్ అవసరాల కోసం కొంత డబ్బుని ఇన్వెస్ట్మెంట్స్ కోసం కేటాయించడం అనేది ఒక మంచి అలవాటు. అది మ్యూచువల్ ఫండ్ కావచ్చు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, లేదా మీకు అర్థమైన మరేదైనా మంచి ఇన్వెస్ట్మెంట్ కావచ్చు. ఈ అకౌంట్ మీ వెల్త్ క్రియేషన్ కోసం పనికొస్తుంది. ఒక అకౌంట్తో జీవితం నడుస్తుంది, ఈ 3 అకౌంట్స్తో వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్.